Hello guys, this is Naresh Bukala. I'm from Vedic Educational Institution. We are providing coaching services to CA and CMA. ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఆల్ అబౌట్ సిఎంఏ కోర్స్ గురించి చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాము. బేసిక్గా ఎవరైతే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ నెక్స్ట్ కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, లైక్ ఏ సైడ్ వెళ్ళాలి. జనరల్గా ఇంజనీరింగ్ ఆర్ డిగ్రీ సైడ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ చూస్తుంటారు కాబట్టి కొంతమందికి మోస్ట్లీ సిఏ అండ్ సిఎంఏ గురించి పెద్దగా ఐడియా ఉండదు. సో అట్లీస్ట్ కొంతమందికి సిఏ గురించి అయినా ఐడియా ఉంటుందేమో కానీ సిఎంఏ గురించి బేసిక్ ఐడియా కూడా ఉండదు. అందుకని వాళ్ళకి ఏంటంటే సిఎంఏ గురించి కోర్స్ గురించి చెప్పడానికని ఈ వీడియో చేస్తున్నాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కమింగ్ టు సిఎంఏ కోర్స్. సో ఎవరెవరు ఈ సిఎంఏ కోర్స్కి ఎలిజిబుల్? జనరల్గా 12th పాస్ అయిన స్టూడెంట్స్ వాళ్ళు సిఎంఏ ఫౌండేషన్కి రిజిస్టర్ అయిపోవచ్చు. బేసిక్గా 10th పాస్ అయినప్పుడు వెంటనే రిజిస్టర్ అయిపోవచ్చు. బట్ ఎగ్జామ్ అపియర్ అవ్వాలంటే మాత్రం సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్కి అపియర్ అవ్వాలంటే నువ్వు 12th పాస్ అయి ఉండాలి. దెన్ యూ కెన్ ఎలిజిబుల్ ఫర్ సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్. ఓకే, అండ్ సిఎంఏ ఫౌండేషన్ యొక్క కోర్స్ ఫీజు వచ్చేసరికి ఏంటంటే 6,000. అండ్ మీరు కనుక జూన్ ఆఫ్ ఎనీ ఇయర్ జూన్కి అపేర్ అవ్వాలంటే మీరు అట్లీస్ట్ 31st జనవరి కల్లా మీరు ఎన్రోల్ అయ్యి ఉండాలి సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్కి. ఆర్ ఎల్స్ 31st జూలై కల్లా మీరు సిఎంఏ ఫౌండేషన్కి ఎన్రోల్ అవ్వాలి ఫర్ అపేరింగ్ ఫర్ సిఎంఏ ఫౌండేషన్ డిసెంబర్ టర్మ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఓకే, దెన్ సిఎంఏ ఇంటర్మీడియట్ ఏంటి? సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయిన తర్వాత సిఎంఏ ఇంటర్మీడియట్ నెక్స్ట్ లెవెల్. అండ్ సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయిన వాళ్ళు సిఎంఏ ఇంటర్మీడియట్కి రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ త్రూ డైరెక్ట్ ఎంట్రీ ద్వారా ఫర్ సపోజ్ ఎనీ స్టూడెంట్ డిగ్రీ క్వాలిఫై అయిపోయారు, డిగ్రీ పాస్ అయ్యారు, వాళ్ళు సిఎంఏ ఇంటర్మీడియట్కి డైరెక్ట్గా అపేర్ అవ్వచ్చు ఇన్స్టెడ్ ఆఫ్ సిఎంఏ ఫౌండేషన్. వాళ్ళకి సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్షన్ ఉంటుంది. అండ్ సిఏ ఇంటర్మీడియట్ పాస్ అయిన స్టూడెంట్స్ కావచ్చు లేదా సిఎస్ ఫౌండేషన్ పాస్ అయిన స్టూడెంట్స్ కూడా వాళ్ళు డైరెక్ట్గా సిఎంఏ ఇంటర్మీడియట్కి రిజిస్టర్ అవ్వచ్చు వితౌట్ ఎనీ సిఎంఏ ఫౌండేషన్ ఎగ్జామ్స్. ఓకే, అండ్ సిఎంఏ ఇంటర్మీడియట్కి వచ్చేసరికి కోర్స్ ఫీజు రిలేటెడ్గా 23,100 ఉంటుందండి. సేమ్ సిమిలర్ టు సిఎంఏ ఫౌండేషన్. వాళ్ళు కూడా బిఫోర్ 31st ఆఫ్ జనవరి వాళ్ళు సిఎంఏ ఇంటర్మీడియట్కి రిజిస్టర్ అవ్వాలి ఫర్ అపేరింగ్ ఫర్ జూన్ టర్మ్ ఆఫ్ ఎగ్జామినేషన్. అండ్ దే హ్యావ్ టు రిజిస్టర్ బిఫోర్ 31st జూలై ఫర్ డిసెంబర్ టర్మ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. అండ్ ఒకటేంటంటే మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సింగిల్ పేమెంట్ ఎంటైర్ 23,100 ఎట్ ఎ టైం పేమెంట్ చేయాలి, లేదా మనకి ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు ఫర్ సిఎంఏ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి 12,000 పే చేయాలి. అండ్ సెకండ్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసరికి 11,100 బ్యాలెన్స్, 23,100 మైనస్ 12,000. సో బ్యాలెన్స్ అమౌంట్ సెకండ్ ఇన్స్టాల్మెంట్లో పే చేయాలి. అండ్ పాయింట్ బి నోటెడ్, ద సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఏదైతే 11,100 అని చెప్పామో అది అట్లీస్ట్ 31st జనవరి కల్లా మనం సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి ఫర్ అపియరింగ్ ఫర్ ఎలిజిబుల్ ఫర్ జూన్ టర్మ్ ఆఫ్ ఎగ్జామినేషన్. ఒకవేళ మీరు డిసెంబర్ టర్మ్ కనుక అటెంప్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అనుకోండి, సో మాక్సిమం బై 31st జూలై కల్లా మీరు ఆ సెకండ్ ఇన్స్టాల్మెంట్ ఎంటైర్ బ్యాలెన్స్ అమౌంట్ పే చేస్తే మీరు ఎలిజిబుల్ ఫర్ సిఎంఏ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనమాట. సో దిస్ ఇస్ అబౌట్ సిఎంఏ ఇంటర్మీడియట్ రిజిస్ట్రేషన్ ఫీజ్. కమింగ్ టు ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్స్. సిఎంఏ ఫౌండేషన్ రిలేటెడ్గా మనకి బేసిక్గా 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. ఈ సబ్జెక్ట్ క్యారీస్ 100 మార్క్స్, సో 400 టోటల్ మార్క్స్ ఉంటాయి. అండ్ ఎంటైర్ ఎంసీక్యూ బేస్డ్ ఉంటాయి. ఈచ్ పేపర్లో 50 ఎంసీక్యూస్ ఉంటాయి. అండ్ 2 మార్క్స్ ఈచ్ క్వశ్చన్, 100 మార్క్స్ ఈచ్ పేపర్ ఉంటుంది. అండ్ కమింగ్ టు పేపర్స్, పేపర్ 1 లా, పేపర్ 2 అకౌంట్స్, పేపర్ 3 మ్యాథ్స్ అండ్ స్టాట్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అంటాము. అండ్ 4th పేపర్ వచ్చేసరికి ఎకనామిక్స్. ఈ 4 పేపర్స్ 100 మార్క్స్ ఈచ్, 400 పేపర్స్ ఉంటాయి. అండ్ పాసింగ్ క్రైటీరియా వచ్చేసరికి 40% ఇన్ ఈచ్ సబ్జెక్ట్. ప్రతి సబ్జెక్ట్లో మినిమం 40 మార్క్స్ రావాలి. సో 40 ఇన్ లా, 40 ఇన్ అకౌంట్స్, అలాగా ఈ సబ్జెక్ట్లో 40 రావాలి. అండ్ ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి 40 + 40 × 4 160 వచ్చినా కూడా మనకు ఓవరాల్గా వచ్చేసరికి 50% అగ్రిగేట్ క్రైటీరియా రావాలి. ఓవరాల్గా 50% అంటే 50% ఆఫ్ 400. సో 200 మార్క్స్ వస్తే మనం సిఎంఏ ఫౌండేషన్ పాస్ అయినట్టు. ఓకే, అండర్స్టూడ్. దెన్ కమింగ్ టు సిఎంఏ ఇంటర్మీడియట్. సిఎంఏ ఇంటర్మీడియట్లో టోటల్ మనకి 8 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఈ సబ్జెక్ట్ క్యారీస్ 100 మార్క్స్, 800 మార్క్స్ ఉంటుంది. అండ్ దీస్ 8 సబ్జెక్ట్స్ ఫర్దర్ బైఫర్కేటెడ్ ఇంటూ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు. గ్రూప్ 1లో 4 సబ్జెక్ట్స్, గ్రూప్ 2లో 4 సబ్జెక్ట్స్. అండ్ గ్రూప్ 1 టోటల్ మార్క్స్ వచ్చేసరికి 4 సబ్జెక్ట్స్కి 400 మార్క్స్, గ్రూప్ 2లో 4 సబ్జెక్ట్స్కి 400 మార్క్స్. అండ్ గ్రూప్ 1లో వచ్చేసరికి లా, అకౌంట్స్, ట్యాక్సేషన్ అండ్ కాస్టింగ్, ఈ 4 సబ్జెక్ట్స్ ఉంటాయి గ్రూప్ 1లో. అండ్ గ్రూప్ 2 వచ్చేసరికి OM and SM, ఆపరేషన్స్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్,
కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ ఆడిటింగ్. అండ్ థర్డ్ పేపర్ వచ్చేసరికి ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ బీడీఏ, బిజినెస్ డేటా అనాలిటిక్స్. ఇది రీసెంట్గా 2022 సిలబస్లో కొత్తగా యాడ్ చేశారు. లైక్ యాక్చువల్లీ దాంట్లో ఏంటంటే బేసిక్గా డేటాని ఎలా అనలైజ్ చేయాలి ఫ్యూచర్లో మీరు సిఎంఏ క్వాలిఫై అయిన తర్వాత జాబ్ చేసేటప్పుడు. సో రా డేటా క్లయింట్ మనకి ఇస్తే దాన్ని మనం ఎట్లా అనలైజ్ చేయాలని నీకు ఈ బిజినెస్ డేటా అనాలిసిస్ మనకు నేర్పుతుంది. దెన్ కమింగ్ టు మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఇది కూడా మనకు అడ్వాన్స్డ్ కాస్టింగ్ లాగా. సో ఈ 4 సబ్జెక్ట్స్ మనకు గ్రూప్ 2 ఉంటాయి. అండ్ పాసింగ్ క్రైటీరియా సిమిలర్ టు సిఎంఏ ఫౌండేషన్, 40% ఇన్ ఈ సబ్జెక్ట్ రావాలి, 40 మార్క్స్ ఇన్ ఈ సబ్జెక్ట్, అండ్ 50% ఓవరాల్గా అగ్రేడ్ రావాలి. సో దట్ మనం ఆ గ్రూప్ క్లియర్ అయ్యాలంటే లేదా ఆ లెవెల్ సిఎంఏ ఇంటర్మీడియట్ క్లియర్ అయ్యడానికి. ఫర్ సపోజ్ మీకు టైం లేదు లేదా సిలబస్ ఎక్కువైపోయి ఒకవేళ బోత్ గ్రూప్స్ మీరు 8 సబ్జెక్ట్స్ అవ్వలేకపోతే మీరు యూ కెన్ చూస్ ఎనీ గ్రూప్ 1 ఒక అటెంప్ట్లో, గ్రూప్ 2 ఒక అటెంప్ట్లో మీరు అపేర్ అవ్వచ్చు. సో దట్ మీరు ఇండివిజువల్ గ్రూప్ వైజ్ మీరు ఫినిష్ చేయొచ్చు సిఎంఏ ఇంటర్మీడియట్ని, లేదా బోత్ గ్రూప్స్ని ఎట్ ఎ టైం క్లియర్ చేయొచ్చు. సో ఒకవేళ సింగిల్ గ్రూప్ క్లియర్ చేయాలంటే ఫర్ సపోజ్ గ్రూప్ 1 అపేర్ అయ్యారనుకోండి, గ్రూప్ 1లో 400 మార్క్స్ కాబట్టి 4 సబ్జెక్ట్స్ 40 మార్క్స్ ఇన్ ఈ సబ్జెక్ట్ అండ్ 4 సబ్జెక్ట్స్కి 160 కాకుండా 200 వస్తే మీరు అగ్రేడ్ క్లియర్ చేసినట్టు అవుతుంది. దెన్ మీరు గ్రూప్ 1 క్లియర్ చేసినట్టు. అలాగా మీరు గ్రూప్ వైజ్గా కూడా మీరు సిఎంఏ ఇంటర్మీడియట్ని క్లియర్ చేయొచ్చు. ఒక గ్రూప్ అయిపోయిన తర్వాత ఇంకో గ్రూప్ మీరు క్లియర్ చేయొచ్చు. దాని తర్వాత సిఎంఏ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ మస్ట్ అండర్గో 15 months ఆఫ్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్. సో మినిమం 15 months ఆఫ్ ఆర్టికల్షిప్ చేయాలి మీరు. అండ్ మీకు అక్కడ స్టైపెండ్ కూడా ఇస్తారు. లైక్ 10,000 to 25,000 వరకు కూడా మీకు ఆ రేంజ్లో మీకు స్టైపెండ్ ఇస్తారు. ఆ టైంలో మీరు అండర్ క్వాలిఫైడ్ సిఎంఏ దగ్గర మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకుంటారు. ఆర్ ఎల్స్ ఒకవేళ ఇండస్ట్రీ కూడా మీరు లైక్ చాలామందికి ఏంటంటే సిఎంఏ ఇంటర్మీడియట్ కానీ సిఎంఏ ఫైనల్ చదివేటప్పుడు మీకు ఒకవేళ ఫినాన్షియల్గా ఇబ్బంది అయితే మీరు జాబ్ చేసుకుంటూ కూడా మీరు సిఎంఏ కోర్సు చేసేయచ్చు. అలాంటి టైంలో ఏంటంటే ఎవరైతే వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది 15 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దానికి మీరు ఆర్టికల్షిప్ని మీకు ఎగ్జామ్షన్ లాగా ఇస్తారు. సో దట్ ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ 15 months కూడా మీరు ఆర్టికల్షిప్ లాగా మీరు సిఎంఏ ఇన్స్టిట్యూట్ మీకు కన్సిడర్ చేస్తుంది అండ్ మీకు ఆర్టికల్షిప్ని ఎగ్జామ్షన్ లాగా ఇస్తుంది. సో దట్ మీరు డైరెక్ట్గా సిఎంఏ ఫైనల్ ఎన్రోల్ అయిపోవచ్చు. సో 2 kinds ఆఫ్ ఆర్టికల్షిప్ యాక్చువల్గా. ఒకటి క్వాలిఫైడ్ సిఎంఏ దగ్గర మీరు 15 months ఆఫ్ ఆర్టికల్షిప్ చేయొచ్చు, లేదా ఎనీ ఆర్గనైజేషన్ లైక్ దెర్ ఆర్ సమ్ టర్న్ ఓవర్ లిమిట్స్. లైక్ ఒకవేళ సర్వీస్ సెక్టర్ అయితే వాళ్ళ టర్న్ ఓవర్ సేల్స్ రెవెన్యూ మోర్ దాన్ 25 lakhs ఉంది. సో వాళ్ళ దగ్గర మీరు 15 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి మీకు. రిలేటెడ్గా కాస్ట్ కావచ్చు, లేదా అకౌంటింగ్ రిలేటెడ్ నాలెడ్జ్, ఐడిటీ కావచ్చు, అంటే జిఎస్టీ డైరెక్ట్ టాక్సేషన్ మీకు ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి. సో మీరు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు, 15 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది, దెన్ మీరు ఆర్టికల్షిప్ చేసినట్టుగానే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. ఆర్ ఎల్స్ ఒకవేళ అది మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ సెక్టర్ అయింది అనుకోండి, సర్వీస్ సెక్టర్ కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ ట్రేడింగ్ సెక్టర్ అనుకోండి. సో వాళ్ళ టర్న్ ఓవర్, ఆ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ 50 lakhs కంటే ఎక్కువ ఉందనుకోండి, మీరు ఆ కంపెనీలో రిలేటెడ్ కంపెనీలో మీరు 15 months ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాన్ని మీరు ఆర్టికల్షిప్ లాగా మనం సిఎంఏ ఇన్స్టిట్యూట్ ట్రీట్ చేస్తుంది. దెన్ సో మీరు ఆర్టికల్షిప్ చేసిన వాళ్ళు అవుతారు. దాని తర్వాత మీరు సిఎంఏ ఫైనల్కి రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. సో సిఎంఏ ఫైనల్కి ఎవరు ఎలిజిబుల్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎంఏ ఫౌండేషన్ కావచ్చు, లేదా డైరెక్టర్ ఎంట్రీ ద్వారా రిజిస్టర్ అయిన వాళ్ళు. సిఎంఏ ఇంటర్మీడియట్ పాస్ అయితే, సిఎంఏ ఇంటర్ క్లియర్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ 15 months ఆఫ్ ఆర్టికల్షిప్ చేసిన తర్వాత వాళ్ళు సిఎంఏ ఫైనల్కి రిజిస్టర్ అవ్వచ్చు. సిమిలర్ టు సిఎంఏ ఇంటర్మీడియట్. సో సిమిలర్ టు సిఎంఏ ఇంటర్మీడియట్ ఫైనల్ కూడా మనకు రిజిస్ట్రేషన్ ఫీజ్ 25,000 ఉంటుంది. అండ్ అది కూడా జనరల్గా బిఫోర్ 31st of January పే చేయాలి ఫర్ అపేరింగ్ ఫర్ జూన్ టర్మ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. అండ్ ఒకవేళ మీరు డిసెంబర్ టర్మ్కి అయితే 31st July కల్లా మీరు 25,000 కోర్స్ ఫీజ్ పేమెంట్ చేసేసి మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ఫర్ సిఎంఏ ఫైనల్. అండ్ సిమిలర్ టు సిఎంఏ ఇంటర్మీడియట్, సిఎంఏ ఫైనల్ కూడా మీకు ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ ఉందండి. లైక్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 15,000 పే చేయాలి, సెకండ్ ఇన్స్టాల్మెంట్ 10,000. అండ్ ఏదైతే లాస్ట్ పేమెంట్ 10,000 ఇన్స్టాల్మెంట్ ఉందో సెకండ్ ఇన్స్టాల్మెంట్ అది మ్యాక్స్ బై 31st January కల్లా మీరు సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేయాలి టు అపియర్ ఫర్ ద జూన్ టర్మ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్. ఒకవేళ డిసెంబర్ టర్మ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్కి అపేర్ అవ్వాలంటే మీరు బై మ్యాక్స్ 31st July కల్లా మీరు ఆ సెకండ్ ఇన్స్టాల్మెంట్ పే చేసి మీరు సిఎంఏ ఫైనల్కి రిజిస్టర్ అయిపోవచ్చు. సో కమింగ్ టు సిఎంఏ ఫైనల్, ఇక్కడ కూడా మనకు 8 సబ్జెక్ట్స్ ఉంటాయండి. ఈ సబ్జెక్ట్ 100 marks, 800 marks ఉంటుంది. ఈవెన్ సిఎంఏ ఫైనల్ కూడా 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4. ఈచ్ గ్రూప్లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి, 100 marks ఈచ్, 400 marks ఇన్ ఈచ్ గ్రూప్.
ఒక పేపర్స్ గురించి వస్తే జనరల్గా కార్పొరేట్ లాస్ పేపర్ 1 ఉంటుంది. పేపర్ 2 SFM స్ట్రాటజిక్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్, డైరెక్ట్ టాక్స్ లాక్స్ అండ్ స్ట్రాటజిక్ కాస్ట్ మేనేజ్మెంట్, కాస్టింగ్ ఉంటుందండి. పేపర్ 4 గ్రూప్ 4లో కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ ఫస్ట్ పేపర్ అండ్ ఫినాన్షియల్ రిపోర్టింగ్, కార్పొరేట్ ఫినాన్షియల్ రిపోర్టింగ్, సో అకౌంట్స్ రిలేటెడ్గా. అండ్ థర్డ్ పేపర్ ఇండైరెక్ట్ ట్యాక్స్ లాక్స్, GST, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్. అండ్ ఫోర్త్ పేపర్ వచ్చేసరికి ఏంటంటే ఎలక్టివ్ పేపర్ ఉంటుందండి. సో ఎలక్టివ్ పేపర్ అంటే ఈ 3 పేపర్స్లో మనం ఏదో ఒకటి ఎలెక్ట్ చేసుకోవచ్చు, చూస్ చేసుకోవచ్చు. ఒకటి స్ట్రాటజిక్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ బిజినెస్ వాల్యుయేషన్, రిస్క్ మేనేజ్మెంట్ ఇన్ బ్యాంక్ అండ్ ఫినాన్స్ అండ్ ఎంటర్ప్రినర్షిప్ అండ్ స్టార్టప్. సో స్టార్టప్ రిలేటెడ్ కానీ ఎంటర్ప్రినర్షిప్ రిలేటెడ్గా ఒక పేపర్ ఉంటుంది. సో ఈ 3 పేపర్స్లో మనం ఏదో ఒకటి మనం చూస్ చేసుకోవచ్చు, ఎలెక్టివ్గా ఉంటుంది. సో ఇవ్వండి లైక్ 8 పేపర్స్ ఫర్ CMA ఫైనల్ ఎగ్జామినేషన్స్. సో సిమిలర్ టు CMA ఇంటర్మీడియట్, ఇక్కడ కూడా మనం గ్రూప్ వైజ్ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు లేదా బోత్ గ్రూప్స్ అపేర్ అవ్వచ్చు. సో గ్రూప్ వైజ్ రాసుకుంటే సో ఈ సబ్జెక్ట్ మనకు 40 మార్క్స్ రావాలి అండ్ ఓవరాల్గా అవుట్ ఆఫ్ 400కి 200 మార్క్స్ వస్తే మనం ఆ గ్రూప్ క్లియర్ చేసినట్టు అవుతుంది. లేదా బోత్ గ్రూప్స్ రాస్తే 800 మార్క్స్కి సో 400 వస్తే మనం బోత్ గ్రూప్స్ క్లియర్ చేసినట్టు. సో దిస్ ఇస్ రిలేటెడ్ టు CMA ఫైనల్. అండ్ కమింగ్ టు కెరీర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, లైక్ CMA చూస్ చేసుకోవడం కరెక్టా, లైక్ ఒకవేళ CMA క్వాలిఫై అయిన తర్వాత మనం మనకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీ ఉంటాయి ఫ్యూచర్లో అని అంటే, బేసిక్గా CMA అనేది కాస్టింగ్ రిలేటెడ్ ఎక్కువ మేజర్ ఫోకస్ ఉంటుంది. కాబట్టి మీరు కాస్ట్ ఆడిట్ చేయొచ్చు లేదా కాస్ట్ అకౌంటింగ్ చేయొచ్చు, కాస్ట్ రికార్డ్స్ మెయింటైన్ చేయొచ్చు. సో ఇలాంటి కాస్ట్ మేజర్గా ఉన్న ఫీల్డ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎంట్రీస్లో కానీ లేదంటే ట్రేడింగ్లో కావచ్చు. కాస్ట్ రిలేటెడ్గా ఎక్కడైతే మనకి ప్రైమ్ ఫోకస్ ఉంటుందో అక్కడ కాస్ట్ ఆడిటింగ్ కావచ్చు, సో కాస్టింగ్ రికార్డ్స్ కావచ్చు, కాస్ట్ అకౌంటింగ్ కావచ్చు ఇలాంటివి, లేదా కాస్ట్ అనలిస్ట్ కావచ్చు, ఇలాంటి జాబ్స్ మనము చేసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ కాస్టింగ్ మీరు కావాలంటే లైక్ మనకు CMAలో GST కూడా మేజర్ ఫోకస్ ఉంటుంది. సో చాలామంది ప్రాక్టికల్ బయట కూడా క్వాలిఫై అయిన వాళ్ళు GSTలో కూడా చాలా బాగా ఎక్స్పోజ్ ఉంటుంది. ఈవెన్ ఫర్ CAతో పాటు కానీ CMS కూడా చాలామందికి GST మీద మంచి ఐడియా ఉంటుంది. సో వాళ్ళు GST కూడా చూస్ చేసుకోవచ్చు, IDTని. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు కావాలంటే మనకు చూసారు కదండి ఫైనల్లో బిజినెస్ వాల్యుయేషన్. సో ఈ పేపర్ బేస్ మీద మీరు కావాలంటే లైక్ రిజిస్టర్ వాల్యూర్గా కూడా మీరు వర్క్ చేయొచ్చు. రిజిస్టర్ వాల్యూర్ అంటే మీకు ఫైనల్లో వస్తుంది జనరల్గా. సో మేజర్ ఏంటంటే ఒక సర్టిఫైడ్ రిజిస్టర్ వాల్యూర్ ఉంటారు, వాళ్ళు బయట అసెట్స్ కావచ్చు లేదంటే కంపెనీస్ కావచ్చు వాల్యూ చేస్తుంటారు అనమాట. సో దాని రిలేటెడ్గా మీరు కూడా కెరీర్ని చూస్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మీరు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సైడ్ కావచ్చు, బ్యాంకింగ్ సైడ్ కావచ్చు, ఫినాన్స్, ఇలాంటి కెరీర్ ఆపర్చునిటీస్ మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ బిజినెస్ డేటా అనలిటిక్స్, ఆ పేపర్ బేసిస్ మీద మీరు బిజినెస్ డేటా అని కావచ్చు లేదా IT రిలేటెడ్గా కూడా మీరు జాబ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, చాలా ఆపర్చునిటీ ఉంటాయి. అండ్ మోస్ట్ ఆఫ్ ద CAs నవడేస్ CMS ఎట్లా ఉన్నానంటే జనరల్గా PSUస్లో ఎక్కువ జాయిన్ అవుతారు. లైక్ మోస్ట్ ఆఫ్ ద PSUs ప్రిఫర్ CMS దెన్ CS కంటే కూడా CMSని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ దే ఆర్ ఆఫరింగ్ ఎ హ్యూజ్ ప్యాకేజెస్ యాక్చువల్గా. సో దట్ మీకు PSUs కూడా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉంటుందన్నమాట. అండ్ ఇది కాకుండా జనరల్గా కొంతమందికి సివిల్స్ అనేవి కూడా థాట్ ఉంటాయి కనుక కూడా ఈవెన్ దో క్వాలిఫైడ్ CMS కూడా మనం సివిల్ సర్వీస్ చేయొచ్చు. లైక్ దిస్ దే పొజిషన్ కాల్డ్ అస్ CMA లైక్ ICOAS. సో కాస్టింగ్ బేస్డ్గా వాళ్ళకి ఏంటంటే క్వాలిఫైడ్ CMSని వాళ్ళు ఐడేసుకుంటారు. సో మీరు ఆ ఎగ్జామ్ కూడా మీరు అపియర్ అయ్యి మీరు సివిల్ సర్వెంట్గా కూడా వర్క్ చేయొచ్చు. లైక్ IAS IPS లానే ఇది క్వాలిఫైడ్ CS కూడా మీరు CMS కూడా దానికి ఎలిజిబుల్ అనమాట. సో దట్ మీరు సివిల్ సర్వీసెస్ రిలేటెడ్గా జాబ్స్ కూడా చేసుకోవచ్చు. సో ఈ ఆపర్చునిటీ కూడా ఉంది. సో దెర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్ అనమాట. దెర్ ఆర్ మల్టిపుల్ ఆపర్చునిటీస్. క్వాలిఫైడ్ CMS కూడా మంచి ప్యాకేజెస్ ఉన్నాయి. యావరేజ్గా చూసుకున్నా కూడా మీరు 12 lakhs per annum ప్యాకేజెస్ ఉన్నాయి యాక్చువల్గా బయట కంపారిటివ్లీ. ఈవెన్ విత్ హై రేంజ్ ఆఫ్ హై ప్యాకేజ్ వచ్చేసరికి లాస్ట్ ఇండస్ట్రియల్ లైక్ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆల్మోస్ట్ 28 lakhs ప్యాకేజ్ వరకు కూడా వచ్చిందనమాట 2024లో. అండ్ యావరేజ్ చూసుకున్నా కూడా మీకు 12 lakhs ప్యాకేజ్ ఉంటుంది. సో దెర్ ఆర్ మల్టిపుల్ కెరీర్ ఆపర్చునిటీస్. నో నీడ్ టు వరీ అబౌట్ ఫ్యూచర్ ప్రాస్పెక్టస్ ఆఫ్ దిస్ CMA కోర్స్. So come join Vedic and yeah, thanks for watching.